హే ఆల్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు నేను యాక్చువల్గా చెల్లి వచ్చింది కదా చెన్నై నుంచి. సో మేము అలా అంటే లంచ్ కోసం బయటకు వెళ్ళాము. ఇంకా నర్సింగ్లో కొంచెం చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ చూద్దాము అనుకొని వెళ్ళాను అనమాట. సో వెళ్ళి ఇంకా మన గురించి తెలుసు కదా, మనం మామూలుగా ఒక ఫ్యాబ్రిక్ అనుకుంటే చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాము. సో అలా మొత్తము నేను మమ్మీ చెల్లి వెళ్ళాము. అనుకోకుండా వెళ్ళింది అనమాట. ఇన్ని బ్యాగ్స్తో రిటర్న్ అయ్యామన్నమాట. మేము తీసుకున్నాము, ఇందులో అన్నీ ఉన్నాయి. చెల్లి తీసుకుని నేను తీసుకున్నాను అనమాట. సో ఏమేమి ఉంది అని చూసేద్దాం. ఓకేనా, మైసూర్లో తీసుకున్నాను అనమాట. సో దానికి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ చూద్దామనేసి వెళ్ళాను. ఇంకా లాస్ట్ టైం మర్చిపోయాను, సరే ఈసారి తీసుకుందామని అనుకున్నాను. ఇది దుపట్టా ఇలా ఉంటుందన్నమాట. మొత్తం వర్క్ ఉంటుంది. ఈ వర్క్ ఇది చాలా బాగుంది కదా, ఈ వర్క్ అనమాట. ఇది మైసూర్ సిల్క్ దుపట్టా. సో దీనికి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ చూస్తుండే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే దొరకలేదు, బట్ ఇంకా మ్యాచ్ అయింది తీసుకున్నాను. సిల్క్లో చూద్దాం అనుకున్నా, సిల్క్లో అస్సలు నాకు సెట్ కాలేదు, ఇంకా కలర్ మ్యాచ్ అవ్వలేదు అనమాట. సో ఇది తీసుకున్నాను. ఇంకా ఉంది కదా ఆపోజిట్ కలర్స్ వేయడం. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. దీని మీదకి దుపట్టా అనమాట ఇలా. సో ఓవరాల్గా ఇది 270 అనుకుంటా మీటర్ పడింది. 240 270 ఇది అంటే మిక్స్ ఆఫ్ సిల్క్ అనమాట ఉంటుంది. తీసుకున్నాను, బాగుంది కదా. ఇక్కడ చిన్న చిన్న ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ కనిపిస్తాయి. చాలా బాగుంది, కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది పడింది. నేను 2.5 మీటర్స్ తీసుకున్నా కుర్తా కోసము. హాయ్ చెప్పు మాన్వి. హాయ్. హలో సప్పు. హలో, హౌ యూ? అయిపోయింది ఇల్లే. ఇది అనమాట ఫస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకుంది. అయితే ఇది పీస్ తీసుకున్నమాట. ఇది మామూలుగా కొనాలంటే సమ్ 500 480 అలా ఉంటుంది. ఇంక ఇది లాస్ట్ పీసెస్ కాబట్టి 380 రూపీస్ పడింది అనమాట. ఇది 380 రూపీస్ లాస్ట్ పీస్ ఉందనమాట ఇది. సో ఇది తీసుకున్నాను. చెల్లి కూడా తీసుకుంది. నేను 2.5 మీటర్స్ తీసుకున్నా. ఇలా ఎలిఫెంట్స్ వస్తాయి, కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. ఇలా ఎలిఫెంట్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ ఇది ఇలా ప్రతి ఉంది కదా. ఇది ఫ్రాక్ అయినా కుర్తా అయినా తీసుకోవచ్చు, కుట్టించుకోవచ్చు అని. ఇది యాక్చువల్గా 170 ఎంతో పడింది. చెల్లి కూడా చెన్నైలో ఉంటుంది, అక్కడ హీట్ సమ్మర్లో చాలా, అక్కడ మామూలుగానే వేడి ఎక్కువ ఉంటుంది. అందుకని తను కూడా ఇలా కాటన్లో ఫ్యాబ్రిక్స్ తీసుకుంది 2.5 మీటర్స్లో అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ నేను తను సేమ్ తీసుకున్నాం. ఇది బ్లాక్లో ఇలా ఎలిఫెంట్స్ వచ్చాయి, చాలా బాగుందనమాట. ఇది ఫ్రాక్ అయినా కుర్తా అయినా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకుంది తను. ఇది ప్యూర్ కాటన్ వైట్ అనమాట. వైట్ మీద ఇలా రెడ్ పక్షులు, హార్సెస్, ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఫ్రాక్ కానీ చాలా బాగుంటుంది. సో చాలా క్లాసీ ఉంటుంది అనమాట. థర్డ్ వన్ వచ్చి ఇది తీసుకుంది అనమాట. ఇది ట్రెడిషనల్గా దొరుకుతాయి కదా మనకు, నర్సింగ్ అంటే ఈ ఫ్యాబ్రిక్స్ చాలా దొరుకుతాయి. సో ఇది తీసుకుంది అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 170 అలా ఉండే. ఇవన్నీ సేమ్ అనమాట. ఎగ్జాక్ట్ కాస్ట్ నాకు తెలీదు. 170 150 to 220 240 ఆ రేంజ్లో ఉన్నాయి. సో తను తీసుకుంది ఇదనమాట. ఈ 3 ఫ్యాబ్రిక్స్ తీసుకుంది. ఇంకా తను వచ్చింది కదా, నేను నార్మల్గా తనకు శారీ తీసుకుందామని శారీ తీసుకున్నాను. తను కూడా మా సిస్టర్స్కి ఇంకా మమ్మీకి కూడా శారీ తీసుకున్నాను అనమాట. అవి చూపిస్తాను నేను. తనకి నేను తీసుకున్న శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. చాలా నచ్చింది. ఇది సమ్ కాటన్ మిక్స్ జూట్ మిక్స్లో కొంచెం ఇలా వర్క్ వచ్చిందనమాట. చాలా బాగుంది శారీ అయితే, చాలా చాలా బాగుంది. ఆనంద్ బ్లూ కలర్ అనమాట. ఇలా టాజిల్స్ కూడా ఆల్రెడీ శారీకి వచ్చింది. బ్లౌజ్ కూడా ఉంది ఇందులో. మొత్తం ఇలా ఉంటుంది. కింద బార్డర్ వచ్చి ఇలా ఫ్లవర్స్, చాలా బాగుంది అనమాట. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, బట్ మాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఇది నాకు కూడా చాలా నచ్చింది అనమాట. కానీ 1 పీసే ఉందన్నారు. సో అందుకని ఇంకా చెల్లి తీసుకుంది. ఇది పళ్ళు అనమాట. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. చెల్లికి నేను తీసుకున్న శారీ అనమాట. ఇది ఎంత పడిందంటే 1920 రూపీస్ అనమాట. ఇది 1920 రూపీస్ పడింది. అది వచ్చి తను మమ్మీకి తీసుకుంది. ఇది కూడా కొంచెం అలాంటిదే, కొంచెం డిఫరెంట్. ఇంకా పెద్దవాళ్ళకి కదా, మమ్మీకి అలాంటిది వద్దు అంటే. ఇది కాటన్ మిక్స్లో ఉంది, చాలా సాఫ్ట్ ఉంది అనమాట. దాని మీద ఇలా బూటాస్ ప్రింట్స్ వచ్చాయి, ఇలా లైన్స్ వచ్చింది చెక్ గోల్డెన్లో. ఇలా ఫ్లవర్ వచ్చి కిందంతా ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది పళ్ళు. రన్నింగ్ అనమాట. బ్లౌజ్ ఇలాగే ఉంది. సో బ్లౌజ్ కావాలంటే తీయొచ్చు, లేదంటే అలాగే వదిలేసుకోవచ్చు. అంటే శారీ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇదైతే మస్తు ఉంది. నేను కూడా మమ్మీ కట్టుకుంటా. 1920 రూపీస్ అనమాట శారీ.
సూపర్ ఉంది సారీ అయితే, నాకు బాగా నచ్చింది. చాలా క్లాసీ, లైట్ వెయిట్, అట్ ది సేమ్ టైం చాలా గ్రాండ్ కూడా అనిపిస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి, అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ అంటే ఎక్కువ హెవీగా వద్దు, లైట్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు. ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అక్కకి తీసుకుందనమాట శారీ. దాని మీద పైతని వర్క్ వచ్చిందనమాట. చాలా నచ్చింది నాకు ఇది. యాక్చువల్గా బిల్లింగ్ మేము ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం కదా, అక్కడ బిల్లింగ్ చేస్తున్నాము. చేసేటప్పుడు వేరే వాళ్ళు ఈ శారీస్ తీసుకున్నారు. ఈ శారీ చూసి నాకు బాగా నచ్చింది అనమాట. సరే ఇది చూద్దాము అంటే 2 పీసెస్ ఉన్నాయన్నారు. ఆ 2 పీసెస్ మేము తీసుకున్నాం అనమాట. ఇంకా లేవు అసలు అని చెప్పారు, లిమిటెడ్ స్టాక్ అన్నారు. ఇలా శారీ మొత్తము ఇలా సన్న సన్న లైన్స్ ఉండి ఇలా డాట్స్ ఉంటాయి. కింద బార్డర్ వచ్చి పైతానీ బార్డర్ అనమాట. ఇలా ప్యారెట్స్ ఉండి మునియా బార్డర్ అంటారో మరి ఏం బార్డర్ అంటారో, చాలా బాగుంది ఇదైతే. ఇది మెజెంటా కలర్లో ఉంది. కింద మాత్రం సూపర్గా ఉందన్నమాట. తర్వాత ఇది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది. పళ్ళు సింపుల్ అనమాట. ఇది పళ్ళు, ఇంకా పళ్ళు ఇది. దీనికి బ్లౌజ్ ఇలా చెక్స్ వచ్చి కింద హ్యాండ్స్కి అలా వస్తుంది. అయితే చాలా అంటే సమ్మర్ వేర్ ఇది యాక్చువల్గా పెద్దవాళ్ళకి బాగుంటుంది, మన ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆఫీస్ వేర్ చాలా క్లాసీ, సింపుల్గా మనం రెడీ అయ్యే బట్టి ఉంటుంది అనమాట. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకని ఏమి ఉండదు. ఏ శారీ ఎవరైనా వేయచ్చు, దాన్ని మెయింటైన్ చేసే దాంట్లో ఉంటుంది. మనం ఎలా రెడీ అయ్యాము, దానికి ఎలా జ్యువెలరీ వేసుకున్నాము అనేది అనమాట. చూడండి ఎంత బాగుంది సారీ, చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇది 1710 రూపీస్ అనమాట. 1710 రూపీస్ ఈ సారీ. మళ్ళీ కింద ఇట్లా వచ్చిందనమాట, గోల్డెన్ బ్లాక్ టాజిల్స్ వచ్చి. ఇది వచ్చేసి ఈ కలర్. ఇది యాక్చువల్గా రస్టీ కలర్ అనమాట, బ్రౌన్లో రస్టీ కలర్. పక్కన స్కూల్ ఉందండి, చాలా సౌండ్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ టైంలో స్కూల్ ఉండద్దు, 7:30, బట్ ఏదో ప్రోగ్రామ్ ఉంది, పిచ్చి పిచ్చి అల్లరి చేస్తున్నారు. ఇదనమాట. ఇది కూడా సేమ్, ఎగ్జాక్ట్ సేమ్ అనమాట, నో డిఫరెన్స్. ఇది కూడా అంతే. శారీ అంతా ఇలా వస్తుంది. శారీ అంతా బుట్టీస్ వస్తాయి, చిన్న 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 బుట్టీస్ వస్తాయి. అంటే చిన్నది కాదు, పెద్ద బుట్టీసే. కింద వచ్చి పైతని బార్డర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది ఇది. ఇది దీనికి బ్లౌజ్ కూడా సేమ్, ఇంకా ఇలా ఇదే బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది దీనికి. ఇది ఒక కలర్ అనమాట. 2 కలర్స్ తీసుకుంది, ఒకటి నాకు, ఒకటి మా అక్కయ్యకి అనమాట. శారీస్ అనమాట. బాగా నచ్చింది. నేను ఒక శారీ తీసుకున్నాను అనమాట. శారీ టైప్ అంటారు కదా, కొత్తగా వచ్చింది. ఇలా పైతనీలో వస్తుంది కదా, మునియా బోర్డర్ అంటారు, అలాంటి వర్క్ అనమాట. ఇది ఏం వర్క్ మరి నాకు తెలీదు. ఇలా చిన్న బార్డర్ నుంచి పెద్ద బార్డర్కి వస్తుంది అనమాట. బార్డర్ నుంచి పెద్ద బార్డర్ ఇలా ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది అనమాట. ఇంక్రిమెంట్ అవుతూ మన చెంగుల దగ్గర మాత్రం పెద్దగా వస్తుందంట. శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇది మెరూన్ బ్రిక్ కలర్ అనమాట. శారీ అంతా ఇలా ఉండి మంచి ఫ్యాబ్రిక్, ఇది సిల్క్ మిక్స్ అనమాట. ఇలా ఉండి ఇందులో ఇలా ఇలా వచ్చి ఇలా వస్తుంది ఇది అనమాట. ఇంకా పళ్ళు హెవీగా ఉంది. ఇంకా ఇది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చి ఇలా వచ్చింది. నాకు బ్లౌజ్ నచ్చలేదు అంతగానో. బ్లౌజ్ ఇలా ఉంది, ఇలా వచ్చింది బ్లౌజ్. నేను యాక్చువల్గా దీనికి ఈ కలర్లో రా సిల్క్లో తీసుకుందామని వెతికాను, దొరకలేదు అనమాట. ఈ గోల్డెన్ రస్టీ మిక్స్లో రా సిల్క్లో చూసాను కానీ దొరకలేదు. ఇది కాస్ట్ వచ్చి 2020 రూపీస్ అనమాట అండి. నేను ఈరోజు షాప్ చేసింది, మా బిల్లు వచ్చింది. బ్యాగ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి, ఇవన్నీ మడత పెట్టుకోవాలి. సో నేను లాస్ట్ టైం తీసుకుంది కూడా చూపిస్తాను. బట్ అక్కడ నుంచి ఇంకా మేము లెన్స్ కార్ట్కి వెళ్ళాము, మమ్మీకి గ్లాసెస్ ఆర్డర్ చేద్దామని. బై 1 get 1 ఉంటుంది కదా లెన్స్ కార్ట్లో, అలాగే ఇంకా మా చెల్లి తీసుకుంది ఒకటి, మమ్మీ తీసుకుంది, ఇంకా నేను తీసుకున్నాను. 3rd pair తీసుకుంటే 60% ఆఫ్ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ని తీసుకోమంటే నన్నే తీసుకోమన్నారని ఇంక గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది, బాగుందా? మా హస్బెండ్కి నచ్చలేదు, నాకు స్టోన్స్ బాగా నచ్చాయి అనమాట. 2000ది అంటే 3rd pair 60% ఆఫర్ అన్నారు. సో 60% ఆఫర్లో నాకు 800 పడింది. ఇంక ఇది ఏమంటారు, షేడ్స్, ఎండలో కూడా వేసుకోవచ్చు అనమాట. యూవీ దానికి ప్రొటెక్టెడే ఉంటుంది, నైట్లో కూడా కనిపిస్తుంది. టైం అంటే లాస్ట్ మంత్ తీసుకున్న శారీస్ అలాగే ఉన్నాయి. అంటే ఒకటి మా అత్తయ్యకి మొక్కుతాను కదా సంక్రాంతికి, అది పెట్టేశాను, కట్టుకోలేదు కానీ ఉట్టిలా చుట్టుకున్నాను. అది కాకుండా 2 శారీస్ తీసుకున్నాను అనమాట నచ్చి. సో ఇది అందులో ఫస్ట్ అనమాట. ఇది పెయింటింగ్ అనమాట మొత్తము, చాలా బాగుంది. ఇది కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్లో, ఇది ఏం ఫ్యాబ్రిక్ అంటారో నాకు తెలీదు, జూట్ టైప్లో ఉంది, లెనిన్ టైప్లో ఉందన్నమాట. లెనినే అనుకుంటా, లెనిన్ కాటన్ టైప్లో ఈ ఫ్యాబ్రిక్ ప్రింట్ ఉందన్నమాట. చాలా బాగుందండి. శారీ అయితే మొత్తం ఇలాగే ఉంటుంది. పళ్ళు దగ్గర కొంచెం ఎక్కువ
ఫ్లవర్స్ వస్తాయి. శారీ మొత్తం వచ్చేసి చాలా బాగుంది కదా. ఇది నేను తీసుకున్నాను. ఇలాంటి దాంట్లోనే వేరే కలర్ మా మమ్మీకి బర్త్డే గిఫ్ట్ నేను తీసుకున్నాను. తను ఆల్రెడీ వేసుకుంది. అది డ్రై క్లీనింగ్కి ఇచ్చిందనమాట. బ్లౌజ్ అనమాట. ఒక శారీ తీసుకుంది. ఇది నేను ఇంకా పెట్టలేదు, ఎప్పుడైనా పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టొచ్చు అన్నట్టు తీసుకున్నాను. ఈజ్ 2240. బాగా నచ్చింది అందరికీ. జిమ్మి చూ శారీస్ టైప్లో చూద్దాం అనుకున్నాను, బట్ ఇది అక్కడ అది సడన్గా చూస్తే ఈ శారీ ఉందనమాట. ఇది చూడడం కన్నా కట్టుకుంటేనే తెలుస్తుంది. ఇది మల్టీ అంటే కలర్ డిఫరెంట్ డ్యువల్ షేడ్స్ అనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇలా గోల్డెన్ లావెండర్ మధ్యలో ఇలా పింక్ పింక్ కలర్స్ ఉంటాయి, లైలాక్ కలర్స్ అనమాట. పళ్ళు ఇలా ఉంది, కిందమో ఇదనమాట. మొత్తం శారీ అంతా ఇప్పుడు నేను చూపించినలానే ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. వేసుకుంటే చాలా డ్యూయల్ షేడ్లో ఉంటుంది. ఇది చాలా బాగుంది, గ్రాండ్. శారీ మాత్రం అద్దరిపోయింది. ఇది యాక్చువల్గా వేసి చూపించారు. వేసినప్పుడు మాత్రం ఇదిగోండి ఎంత చాలా షైనింగ్, చాలా బాగుంది. పట్టు శారీ టైప్లో అనిపిస్తుంది. వేసి 5420 అనమాట. నెక్స్ట్ శారీ వచ్చి ఇది మా అత్తయ్యకి మొక్కడానికి పెట్టాను నేను. సో ఇది పట్టులో అనమాట. నార్మల్గా అంతకుముందు ఇయర్ కొంచెం తక్కువలో కొన్నాము. ఈసారి సర్లే ఇంకా కొందామని తీసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు పెళ్ళి సీజన్స్ అవన్నీ వస్తాయి కదా, ఇంకా బాగుంటుంది ఎక్కడైనా కట్టుకోవడానికి అని తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఈ కలర్ నా దగ్గర లేదు. ఇది పట్టువే, ప్యూర్ పట్టువే. ఇది క్రీమ్ బిస్కెట్ కలర్లో ఇలా సిల్వర్ ప్రింట్ వచ్చింది అనమాట. కింద బార్డర్ వచ్చి ఇలా వస్తుంది. మొత్తం కాఫీ కలర్ అనమాట. బ్లాక్ కాదు, చూడ్డానికి బ్లాక్ అనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు. ఇదనమాట. చుట్టాలు వచ్చారు, సో మధ్యలో ఆపాల్సి వచ్చింది. అందుకే బొట్టు వాళ్ళ గృహప్రవేశం ఉందనమాట, అందుకు పిలిచారు అనమాట. చాలా బాగుంది కదా, నాకు కలర్ బాగా నచ్చింది. అదే శారీ లేదు, సో ఈ కలర్ చాలా నచ్చింది నాకు. యూనిక్ అనమాట. ఇంకా పళ్ళు అనమాట. ఇది పళ్ళు అనమాట. శారీ బాగుంది కదా. వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ కాఫీ కలర్. ఇది కాఫీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్. దీనికి ఇలా ఉంటుంది. సో పట్టు శారీ ఇది, ప్యూర్ పట్టువే. ఇదిగోండి ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది కట్టుకుంటే. మంచిగా దీనికి తగ్గట్టు రెడీ అవుతే బాగుంటుంది. సో ఇది అండి నా నర్సింగ్ది. ఇది నేను ఎలాగో వెళ్ళొచ్చాను, నైట్ డ్రెస్లోనే ఉన్నాను, బట్ మళ్ళీ మర్చిపోతాను, ఎప్పుడు ఫిల్మ్ చేస్తాను అని చేశాను. నా మొత్తం శారీ కలెక్షన్, మీకు నా పట్టు శారీ కలెక్షన్స్ అవన్నీ చూడాలని ఉంటే మెసేజ్ పెట్టండి కింద. నేను కంపల్సరీ శారీ కలెక్షన్ చేస్తాను. నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వ్లాగ్లో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.